హలో ఫ్రెండ్స్, ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి వెరైటీగా చక్కగా మన నైవేద్యాన్ని సమర్పించుకుందామా? ఈరోజు నేను వీడియోలో కొబ్బరి పోలి రెసిపీని చూపించబోతున్నానండి. చాలా రుచిగా సాఫ్ట్గా ఉండే ఈ కొబ్బరి పోలీలు ప్రసాదం రెసిపీగా అమ్మవారికి నైవేద్యంగా మనం నివేదించవచ్చు. చాలా టేస్టీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అయితే ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను బెల్లాన్ని 1 కప్పు తీసుకొని తురుముకొని ఒక ప్యాన్లో వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని నేను మెల్ట్ చేసుకుంటున్నాను. బెల్లం పూర్తిగా కరిగే వరకు ఇలా మెల్ట్ చేసుకుంటున్నానండి. బెల్లం ఇలా ఒకసారి కరిగితే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇలా ఉన్నప్పుడు 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను. నేనైతే ఈక్వల్ రేషియోలో వేసుకున్నానండి. స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే మీరు కాస్త బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఇదంతా బాగా దగ్గరికి అయ్యే వరకు నేను కుక్ చేసుకుంటున్నాను. ఇందులో వాటర్ అంతా చాలా వరకు ఎగిరిపోవాలండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. వెనిలా ఎసెన్స్ బదులుగా మీరు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు దగ్గరికి అయిపోయింది చూసారా. ఇలా ఉన్నప్పుడు స్టాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పూర్తిగా చల్లారిస్తానండి. చల్లారిన తర్వాత మనకి ఈ కొబ్బరి ఉండలనేవి బాగా వస్తాయి. ఆ తర్వాత నేను 1/2 కప్ అంతా బొంబాయి రవ్వని వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్ అంతా మైదా, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ అంతా పసుపు, 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని మొత్తం ఇలా కలుపుకుంటున్నాను. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. మీరు బొంబాయి రవ్వ బదులుగా పూర్తిగా మైదా వేసుకోవచ్చండి. నేనైతే కాస్త భిన్నంగా చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం పిండి కలిసిపోయింది కదా. ఇలా ఉన్నప్పుడు నేను వాటర్ అంటూ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని పిండిని కలుపుకుంటున్నాను. నాకు 1/3 కప్పు అంతా వాటర్ అని సరిపోయిందండి. పిండిని మాత్రం చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వీటిని చపాతీ ముద్దలాగా కలుపుకున్నాను. ఆ తర్వాత పైన నెయ్యి స్ప్రెడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ వరకు రెస్ట్ ఉంచేస్తాను. 20 మినిట్స్ తర్వాత నేను చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నాను. పిండి కలిపే విధానం బట్టి మనకి పగుళ్ళు రాకుండా ఈ పోలీలు చాలా బాగా వస్తాయండి. ఒకసారి చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు కూడా. అంత టేస్ట్గా ఉంటాయండి ఈ పోలీలు అనేవి. ఇప్పుడు మనకి పూర్తిగా చల్లారిపోయింది కదా కొబ్బరి మిశ్రమం అనేది. మీకు చూపిస్తున్నాను కదా. ఇలా చక్కగా నేను లోపల స్టఫింగ్ పెట్టుకొని ఇలా రౌండ్గా చేసుకుంటున్నాను. ఆ తర్వాత పీట మీద పొడిపిండి చల్లుకొని గట్టిగా ప్రెస్ చేయకూడదండి. ఇలా చాలా సాఫ్ట్గా ప్రెస్ చేసుకొని ఇలా రోల్ చేసుకుంటున్నాను. చూసారా మనకి ఎంత ఈజీగా అయిపోయిందో. పిండి కన్సిస్టెన్సీ అంతా చాలా కరెక్ట్గా కుదిరింది కదా. పిండి పర్ఫెక్ట్గా ఉన్న మూలంగా పోలీలు అనేవి ఎక్కడ మనకి పగలకుండా వచ్చాయి చూసారా. ఇప్పుడు ఈ పోలీలు రెడీ అయిపోయినాయి చూసారా. మీకు ఒకసారి చూపిస్తున్నాను. అన్నిటినీ ఇలా రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ పోలీలను కాల్చుకుంటున్నాను. ఆ తర్వాత పైన నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోవాలి. నేనైతే మెల్ట్ చేసుకున్న నెయ్యితో ఇలాగ అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకుంటున్నాను. పోలీలు మనకి పొంగుతున్నాయి చూసారా. సో చక్కగా ఇలా పొంగుతున్నాయి చూసారా. సో ఇప్పుడు నేను అటు ఇటు తిప్పుకున్నాను కదా. ఇప్పుడు కలర్ అని చేంజ్ అయిపోయింది చూసారా. ఇలా ఉన్నప్పుడు తీసి నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. మరికెందుకు ఆలస్యం, తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.